ఒక దేశానికి డబ్బు అవసరమనుకోండి, వాళ్ల దగ్గరే ప్రింటింగ్ ప్రెస్ కూడా ఉంది. మరి అలాంటప్పుడు కావాల్సినంత డబ్బు ప్రింట్ చేసుకోకుండా వేరే దేశాల దగ్గర అప్పు ఎందుకు తీసుకుంటుంది? ఇది చాలామందికి వచ్చే డౌటే కదా. సో ఈరోజు మనం ఇదే ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. అసలు ఈ అప్పు, అధికారం, ఫ్రీ మనీ ఈ కాన్సెప్ట్ వెనుకున్న అసలు నిజమేంటో చూద్దాం. ఈ ప్రశ్న వినడానికి చాలా సింపుల్గా, టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా. ఒక దేశానికి డబ్బు కావాలి, ఆ డబ్బుని ప్రింట్ చేసే మిషన్ కూడా వాళ్ల దగ్గరే ఉంది. మరి అలాంటప్పుడు మంచి మంచి రోడ్లు వేయడానికి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ కట్టడానికి, దేశంలో ఉన్న సమస్యలన్నీ తీర్చడానికి కావాల్సినన్ని నోట్లు ప్రింట్ చేసేస్తే పోలా అనిపిస్తుంది. కానీ ఈ ఐడియా ఎంత ఆకర్షణీయంగా ఉందో అంతకంటే ప్రమాదకరమైనది కూడా. సరే, ముందుగా అసలు ఈ డబ్బు ప్రింట్ చేసే ఐడియా ఎందుకంత సులభమైన పరిష్కారంలా కనిపిస్తుందో చూద్దాం. దీని వెనుకున్న లాజిక్ చాలా సింపుల్గా ఉంటుంది. అందుకే చాలా ప్రభుత్వాలు సులభంగా ఈ ఉచ్చులో పడిపోతుంటాయి. ఒకసారి ఊహించుకోండి, దేశంలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ జస్ట్ ఒక్క బటన్ నొక్కి డబ్బులు ప్రింట్ చేసి పరిష్కరించగలిగితే అబ్బా ఎంత బాగుంటుంది కదా. ప్రభుత్వాలకి ఇదొక ఇన్స్టెంట్ రిలీఫ్ అన్నమాట. జనానికి కూడా అమ్మయ్య మా కష్టాలన్నీ తీరిపోతాయి అనే ఒక ఆశ వస్తుంది. కానీ ఈ షార్ట్కట్ దీర్ఘకాలంలో ఒక పెద్ద విపత్తికి దారితీస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ సులువైన దారిని ఎంచుకుంటే ఏమవుతుందో చూద్దాం. చరిత్రలో దీనికి సంబంధించి ఒక భయంకరమైన ఉదాహరణ ఉంది. ఒక టైంలో డబ్బు విలువ మామూలు కాగితం కన్నా దారుణంగా పడిపోయిన ఒక చీకటి కథ అది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ ఎకానమీ మొత్తం కుప్పకూలిపోయింది. యుద్ధంలో నష్టపరిహారం కట్టాలి, అప్పులు తీర్చాలి. దాంతో దేశం మొత్తం దివాళా తీసింది. అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇదే షార్ట్ కట్ తీసుకుంది. డబ్బుని ప్రింట్ చేయడం మొదలుపెట్టింది. స్టార్టింగ్లో అంతా బానే ఉన్నట్టు అనిపించింది. కానీ కొద్ది రోజుల్లోనే పరిస్థితి మొత్తం చేజారిపోయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ద్రవ్యోల్బణం ఎంత వేగంగా పెరిగిందో చూస్తే షాక్ అవుతాం. ఒక్క బ్రెడ్ ముక్క ధర ఎలా పెరిగిపోయిందో చూడండి. 1923 జనవరిలో దాని ధర 250 మార్కులు. అదే ఏడాది నవంబర్ వచ్చేసరికి ఎంతనుకుంటున్నారు? ఏకంగా 200 బిలియన్ మార్కులు. అంటే ఒక్క బ్రెడ్ కొనడానికి బండ్ల మీద డబ్బు తీసుకెళ్లాల్సిన పరిస్థితి అన్నమాట. వాళ్ళ లైఫ్ టైం సేవింగ్స్ అన్నీ ఒక్క దెబ్బకి మాయమైపోయాయి. ఇది కేవలం ఒక ఆర్థిక సంక్షోభం మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక విపత్తు. జనాలు సిస్టమ్ మీద నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారు. మిడిల్ క్లాస్ అనే వర్గమే లేకుండా పోయింది. ఈ గందరగోళం, ఈ నిరాశ చివరికి అడాల్ఫ్ హిట్లర్ లాంటి ఒక నియంత అధికారంలోకి రావడానికి దారితీసింది. సో డబ్బుని ఇష్టమొచ్చినట్టు ప్రింట్ చేస్తే వచ్చే నష్టం కేవలం ఎకానమీకే కాదు, మొత్తం సమాజానికే అన్నమాట. సో మనం మాట్లాడుకుంటున్న ఈ ప్రమాదమే ద్రవ్యోల్బణం. ఇదొక సైలెంట్ దొంగలాంటిది. అది మన జేబుల్లోంచి డబ్బులు తీయదు, కానీ మన దగ్గరున్న డబ్బు విలువను తగ్గించేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఈరోజు 100 రూపాయలతో కొన్న వస్తువునే రేపు కొనలేకపోవడం. ప్రభుత్వం ఎక్కువ డబ్బు ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మార్కెట్లో డబ్బు ఎక్కువైపోతుంది, కానీ వస్తువులవే ఉంటాయి. దాంతో వాటి ధరలు ఆకాశాన్నంటుతాయి. అయితే ఈ ద్రవ్యోల్బణం దెబ్బ అందరికీ ఒకేలా తగలదు. దీనివల్ల ఎక్కువగా నష్టపోయేది మనలాంటి సాధారణ ప్రజలే. భవిష్యత్తు కోసం కష్టపడి దాచుకున్న గబ్బు విలువ పడిపోతుంది. నెల జీతంతో బతికే వాళ్ల సంగతి చూస్తే జీతాలు పెరిగే వేగం కన్నా ధరలు పెరిగే వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక పేదవాళ్ల గురించైతే చెప్పక్కర్లేదు. వాళ్లకి పెరుగుతున్న ఖర్చుల్ని తట్టుకోవడం అస్సలు సాధ్యం కాదు. సరే, సమస్య ఏంటో అర్థమైంది. మరి బాధ్యతగల ప్రభుత్వాలు ఈ ఉచ్చులో పడకుండా ఎలా ఉంటాయి? దీనికి సమాధానం తెలియాలంటే అసలు డబ్బు అంటే ఏంటో మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇక్కడ చూడండి, ఇది చాలా ముఖ్యమైన విషయం. డబ్బు అంటే బంగారం కాదు, సంపద కాదు, జస్ట్ ఒక రంగు కాగితం. అస్సలు కాదు. మరి ఏంటి డబ్బు అంటే? అదొక వాగ్దానం, ఒక నమ్మకం. మన చేతిలో ఉన్న నోటికి విలువుంటుందని, దానితో మనం ఏదైనా కొనగలమని ఒక ప్రభుత్వం మనకిచ్చే భరోసా అన్నమాట. ఈ రోజుల్లో మనం వాడుతున్న చాలా కరెన్సీలని ఫియాట్ మనీ అంటారు. దీని అర్థమేంటంటే ఈ డబ్బుకి బ్యాకప్గా బంగారం గానీ వెండి గానీ ఏమీ ఉండదు. దాని విలువ మొత్తం కేవలం ఆ ప్రభుత్వంపై జనానికి ఉన్న నమ్మకం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఆ నమ్మకం ఒక్కసారి పోయిందంటే ఆ కరెన్సీ జస్ట్ ఒక రంగు కాగితం అంతే. అసలు ఈ నమ్మకం అంటే ఏంటి? ఇది 3 పిల్లర్స్ మీద నిలబడి ఉంటుంది. ఒకటి
ప్రభుత్వం స్థిరంగా ఉంటుందనే నమ్మకం. 2 దేశ ఎకానమీ బలంగా ఉందనే నమ్మకం. ఇక 3ది భవిష్యత్తులో కూడా ఈ కరెన్సీకి విలువ ఉంటుందనే నమ్మకం. ఎప్పుడైతే ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టు డబ్బు ప్రింట్ చేయడం స్టార్ట్ చేస్తుందో ఈ 3 పిల్లర్స్ ఒక్కసారిగా కూలిపోతాయి. ఇప్పుడు డబ్బు ప్రింట్ చేయడానికి ప్రత్యామ్నాయమైన అప్పు చేయడం గురించి మాట్లాడుకుందాం. ఇది స్వల్పకాలిక అధికారానికి, దీర్ఘకాలిక బాధ్యతకి మధ్య ఉన్న ఒక ఎంపిక అన్నమాట. ఒక ప్రభుత్వం డబ్బు ప్రింట్ చేయకుండా అప్పు చేసినప్పుడు ముఖ్యంగా 3 మంచి విషయాలు జరుగుతాయి. ఫస్ట్, మార్కెట్లోకి కొత్త డబ్బు రాదు కాబట్టి ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉంటుంది. సెకండ్, అప్పు చేయడం అనేది ఒక ఆర్థిక క్రమశిక్షణకి గుర్తు. ఇది ప్రపంచ దేశాల ముందు మన దేశం గౌరవాన్ని పెంచుతుంది. ఇక థర్డ్, అప్పు తీసుకుంటే దాన్ని వడ్డీతో సహా తిరిగి కట్టాలి కదా. ఈ బాధ్యత వల్ల ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుంది. ఈ టేబుల్ చూస్తే మనకి ఈ రెండిటి మధ్య తేడా క్లియర్గా అర్థమవుతుంది. డబ్బు ప్రింట్ చేయడం అనేది అధికారానికి సంబంధించింది, అయితే అప్పు చేయడం అనేది బాధ్యతకి సంబంధించింది. ప్రింటింగ్ కొత్త డబ్బుని క్రియేట్ చేస్తే, అప్పు చేయడం ఆల్రెడీ ఉన్న డబ్బునే వాడుకుంటుంది. ప్రింటింగ్లో అతి పెద్ద రిస్క్ హైపర్ ఇన్ఫ్లేషన్ అయితే, అప్పులో ఉన్న పెద్ద ఛాలెంజ్ దాన్ని తిరిగి తీర్చడం. ఒకటి షార్ట్ టర్మ్ ఫిక్స్ అయితే, ఇంకొకటి లాంగ్ టర్మ్ డిసిప్లిన్ని చూపిస్తుంది. ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన విషయం ఉంది. డబ్బుని ప్రింటింగ్ ప్రెస్లో తయారు చేయడం చాలా ఈజీ, కానీ ఆ డబ్బు మీద జనాలకి నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి ఏళ్లకేళ్లు, కొన్నిసార్లు దశాబ్దాలు పడుతుంది. అలాంటి నమ్మకాన్ని ఒక్క క్షణంలో పాడు చేయడం చాలా తేలిక. అందుకే బాధ్యత ఉన్న ప్రభుత్వాలు డబ్బుని ప్రింట్ చేసే సులభమైన దారిని వదిలేసి అప్పు చేసే కష్టమైన దారిని ఎంచుకుంటాయి. ఎందుకంటే ఆ దారిలోనే నమ్మకం నిలబడుతుంది.